హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఫెస్టివల్ రోజు షూట్ చేసిన వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మా మామయ్య గారు చనిపోయి సిక్స్ మంత్స్ అవుతుంది. అందుకని చెప్పేసి మేమైతే ఏ పండుగలు 1 year వరకు చేసుకోము. అయినా కూడా రోజులాగే లేచి బాల్కనీ క్లీన్ చేసి ముగ్గు వేసుకున్నాను సింపుల్గా. తర్వాత అయితే ఇంట్లో పనులు అన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా. టిఫిన్ వచ్చేసి అయితే ఇడ్లీలో కొంచెం సాల్ట్, సోడా వేసి బాగా కలిపి అయితే ఇడ్లీ అయితే పెట్టేసిన. నెక్స్ట్ చట్నీ కోసం అయితే పల్లీలు కూడా వేయించుకొని నేను ఆల్రెడీ ఈ చట్నీ ఎలా చేయాలో ఇంతకుముందు వీడియోలో నేను ఎలా చేస్తాను అనేది మీకు ఫుల్ వీడియో ఇచ్చాను. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఒకసారి నా వీడియోని చూడండి, ప్రీవియస్ వీడియో. ఇక్కడైతే ఇడ్లీ అయ్యాయి, చట్నీ కూడా ప్రిపేర్ అయింది. ఇడ్లీ అయితే తీసి పిల్లలకి ఇస్తే వాళ్ళు తినేస్తారు. తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. మార్నింగే బట్టలు కూడా ఆరేసుకున్నాను. 2 days ముందు మాకు ఫుల్ వర్షం పడి ఉండే, అందువల్ల నేను అయితే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేయలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బట్టలు వేసాను. పొద్దున్నే పనామ వచ్చేసి గిన్నెలు అయితే తోమేసి వెళ్ళిపోయితే ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. లంచ్ కోసం అయితే పప్పుచారు చేస్తున్నా. ఈరోజు సాటర్డే కాబట్టి నాన్ వెజ్ అయితే ఏం తెచ్చుకోలేదు. మామూలుగా అయితే తెచ్చుకుంటాం కానీ ఎందుకో తెచ్చుకోబుద్ధి కాలేదు, తెచ్చుకోలేదు. కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను. చింతపండు కూడా నానేసి పెట్టుకున్నాను ముందుగానే. పప్పు కూడా ఉడికిపోయింది. మా పిల్లల కోసం అయితే ఇక్కడ ముద్దపప్పు తీస్తున్నాను. పప్పుచారు చేసినప్పుడు కంపల్సరీ ముద్దపప్పు కావాలంటారు మా పిల్లలు. నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. పప్పుచారు మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కూరగాయ ముక్కలు వేసి అయితే మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత అయితే పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకోవాలి. నేను ఇక్కడ ఉడకబెట్టిన పప్పులోనే చింతపండు రసం కూడా అందులో వేసుకొని గిన్నెలో అయితే వేసుకున్నాను. మనకు సరిపడా నీళ్ళు వేసుకొని ఉప్పు, కారం, మెంతి పొడి అయితే వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం పచ్చి నూనె వేసామనుకొని టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పుచారు చేసినప్పుడు పచ్చి నూనె వేయడము. పచ్చి నూనె వేసాక ఒకసారి అయితే కలుపుకొని కొద్దిసేపు ఒక 2 minutes వరకు మరిగించుకున్న తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పుచారు అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. తెలంగాణ సైడ్ అయితే తొలి ఏకాదశి నాడు మూకుడు పెట్టుకోవాలని అంటారు. అందుకని చెప్పేసి ఇక్కడ నేను గారెలు అయితే చేస్తున్నాను బొబ్బరి పప్పుతోటి. మార్నింగే నేను పప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకొని అయితే ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆల్రెడీ నేను గారెలు ఎలా చేయాలనేది నా వీడియోలలో ఉంది. కొంచెం గ్రైండ్ చేసుకొని పప్పును కూడా అందులో వేసుకొని ఆనియన్స్, తోటకూర వేసానండి. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి తోటకూర వేసాను. కరివేపాకు, ఉల్లాకు వేసుకున్నాను. కారం కొంచెమే, సాల్ట్ సరిపడా వేసుకొని అయితే మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే మా మామయ్య ఫోటో దగ్గర కూడా పెట్టాలి కదా. మేము ఈరోజు ఎవ్రీ ఇయర్ చనిపోయిన వాళ్ళ ఫోటో దగ్గరనైతే కంపల్సరీగా మేము ఏమేమి వండుకున్నాం అనేది పెట్టుకుంటాము. తొలి ఏకాదశి నాడు బాగా కలుపుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని అయితే పక్కకు పెట్టుకున్నాను. నేను స్టవ్ పైన అయితే ఇప్పుడు గారెల కోసం అయితే ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇక్కడైతే నేను గారెలు వేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాకైతే మనము తీసి పక్కన పెట్టుకోవాలి. మీరేమేం చేశారు ఫెస్టివల్ రోజు అనేది కమెంట్లో చెప్పండి. చాలామంది పూరి చేసుకుంటారు, గారెలు చేసుకుంటారు. నేనైతే గారెలు చేసుకున్నాను. ఫాస్ట్గా అయిపోయింది కదా, అందుకని చెప్పేసి అయితే గారెలు చేసుకున్నాను. నా ఛానల్ కనుక మీకు నచ్చితే అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.
ఇక్కడైతే గారెలు కూడా అయిపోయాయి. మేమేం వంటలు చేసామనేది నీకు చూపిస్తాను. వైట్ రైస్, ఇక్కడ పప్పుచారు, వేడివేడి పప్పుచారు చేశాను, ముద్దపప్పు, గారెలు. అంతేనండి ఈరోజుకైతే ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.